జూబ్లీస్ ప్రజలు చాలా తెలివిగలరు, హైదరాబాద్ ప్రజలు కానీ జూబ్లీస్ ప్రజలు కానీ 100కి 100 రూపాయలు అక్కడ బీఆర్ఎస్ గెలవబోతుంది. ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ డమ్మీ క్యాండిడేట్ పెట్టింది అక్కడ. కాంగ్రెస్తో తొత్తుగా మాట్లాడి బీజేపీ డమ్మీని పెట్టి ఇప్పటివరకు ప్రచారణ దూసుకోపోకుండా ఇండైరెక్ట్గా డైరెక్ట్గానో ఎట్టిపల కాంగ్రెస్ గెలవాలంటే ఆలోచనతో బీజేపీ పార్టీ అంత దుర్మార్గంగా కాంగ్రెస్ బీజేపీ చోటేబాయ్ బడేబాయ్ ఒకటై టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దాన్ని గమనిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్కు తగిన గుణం పొట్టని చెప్పబోతున్నారు. ఓకే, ఈ 20 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి విషయంలో ప్రజలు మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? అసలు మీరే చెప్పండి, ఒక విలేకరుగా నువ్వు సీనియర్ విలేకరు జర్నలిస్ట్, ఒక్కటి చెప్పండి. నీకు ఇలా బోన్పల్లి నుంచి కుడిపల్లి దాకా హైదరాబాద్ నగర్లో ఏ ఒక్క పని చేసి నాకు చెప్పండి. 23 నెలలు అయిపోయింది. ఏ చేసి చెప్పండి, ఒక్కటి చెప్పండి. మీరు చెప్పండి. మా ముస్లిం సోదరులకి ఏమన్నా బట్టలు మన రంజాన్ పండుగ వస్తే బట్టలు ఇచ్చారా? మోజను ఇమాంలకు 5,000 రూపాయలు ఇస్తామంటే మేము 10,000 ఇస్తామని 5,000 అని ఇచ్చారా? పోనీ 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడితే వాళ్ళు 800 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టారు. అట్లా ముస్లింలు మోసం చేశారు. ఇలా క్రైస్తవులను విషయంలో వాళ్ళ పాస్టర్స్కి మేము ఇస్తాం, వాళ్ళకి ఇస్తాను, వాళ్ళకి మోసం చేశారు. హిందువులు బ్రాహ్మణులకు మేము గుళ్ళలో ఉంటే బ్రాహ్మణులకు డబ్బులు ఇస్తాం 10,000 వాళ్ళని మోసం చేశారు. అన్ని వర్గాలను మోసం చేసినటువంటి దుర్మార్గమైన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంట్లో డౌటే లేదు. వాళ్ళు ఎన్ని మొత్తుకున్నా ఎన్ని చేసినా వాళ్ళ పతనం స్టార్ట్ అయిపోయింది. 100కి 100 రూపాయలు కాంగ్రెస్ పార్టీ పతనం జూబ్లీ నుంచి స్టార్ట్ కాబోతా ఉంది. ఓకే, ఒక మహిళ పైన ఒక విమర్శలు చేయడము సడన్గా ఆయన సంవత్సరాలు కాలేదు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాలేదు ఆయన చనిపోయి, కేవలం ఒక 5 నెలలు 6 నెలలు అవుతుంది చనిపోయి. ఖచ్చితంగా అది బాధలు ఉంటారు కుటుంబం అనేది. అందులో వందలాది మంది జనాల్లో ఒక భర్త కనబడకపోవడం, సడన్గా గుర్తు రావడం, కళ్ళలో నీరు రావడం, ఒక మహిళ పైన వ్యక్తిగత జీవితాల తెరువు రాజకీయ నాయకులు ఎవడు పోవద్దు. పర్సనల్ అది. అవును, అది ఒక భర్త చనిపోయినప్పుడు భార్య ఎట్టి ప్రజలకు కన్నీరు పెడుతుంది, మున్నీరు పెడుతుంది. కింద ఉన్నటువంటి జనాలను చూసి అయ్యో నా భర్త ఇంతమందిని ప్రేమగా చూసేవాడా అనేటటువంటి ఫీలింగ్తో కూడా అమ్మాయి ఏడ్చింది. ఏడవడం అనేది సంప్రదాయముగా మన దగ్గర ఉన్నటువంటి ఆడపిల్లలు ఏడుస్తాం. దాన్ని రాజకీయం చేసి నేను అదే చెప్పాను మన ఒక ఛానల్లో, మీ భార్యలు చనిపోయినా మీరు చచ్చిన్నాడు మీ భార్యను ఏడవకుండా జీవో తీయండి మీరు, అప్పుడన్నా మీకు ఉంటుంది. అప్పుడు ఏడవకుంటుంటారు ఆడపిల్లలు. అంటే ఆడపిల్ల సెంటిమెంట్ని కూడా ఇవాళ మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఆడపడుచును విమర్శించేటప్పుడు మన హిందూ ధర్మ ప్రకారం మనకు దేవతనే ఆడపడుచు. అటువంటి దాంట్లో మీరు ఉండి ఒక హిందూ సంప్రదాయాన్ని మీరు మంటగప్పి ఇలా ముస్లిం సోదరిమనైనా కానీ క్రైస్తవ సోదరిమని కానీ హిందూ సోదరిమని కానీ ఎవరైనా భర్త చనిపోతే ఖచ్చితంగా కన్నీరు మున్నీరు పెడతారు. వాళ్ళ బాధలు వెళ్ళగలుగుతారు. వాళ్ళకున్న కష్టాలు కన్నీరు ద్వారా కూడా చెప్పగలుగుతారు. అటువంటిది కూడా రాజకీయం చేసిరంటే అంతకన్నా దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో అది కూడా రాజ్యాంగం పేరు మీద ప్రమాణం చేసినటువంటి మంత్రులు మాట్లాడడం అనేది బాధాకరం.